ప్రభుజీ, నా ముందరేమో పాపాత్ములు ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకి ఎటువంటి శిక్ష అన్నటువంటిది పడట్లేదు. కర్మ ఎప్పుడు వస్తుంది వాళ్ళకి, ఎలా అనుభవిస్తారు? ఇలా ఒక క్వశ్చన్ అడిగారని అనమాట ఒక ప్రభుజీ నాకు. దానికి ఒకటే సమాధానం, మనకు సింపుల్గా అర్థమయ్యేట అనాలిసిస్లో చెప్తాను. ప్రతి ఒక్కటి ఇన్స్టెంట్గా రావడానికి కర్మ అన్నటువంటిది ఒకటే టైప్ కాదండి. ఇప్పుడు ఉదాహరణకు మనం ఏదన్నా అగ్గిని ముట్టుకున్నామని అనుకోండి, వెంటనే కాలుతుందా? దాన్ని ఇన్స్టెంట్గా వచ్చేటటువంటి కర్మ అని అంటారు. అదే ఇప్పుడు మనం ఏదన్నా పెరుగు పేరబెట్టామని అనుకోండి, రాత్రి పేరబెడితే ఉదయానికి పేరుతుందా? అటువంటిదే నువ్వు ఈ జన్మలో ఇప్పుడు చేసిన పాపము ఈ జన్మలో ఇంకొకసారి ఎప్పుడన్నా కానీ వస్తుంది, కొంత డిలేతో అన్నటువంటిది. కానీ కొన్ని కొన్ని ఉంటాయండి, ఈ జన్మలో కాదు, జన్మ జన్మల తర్వాత మిమ్మల్ని వచ్చి వెంట పడతాయని అనమాట. ఉదాహరణకు మీరు మామిడి చెట్టు విత్తనం కానీ నిమ్మకాయ చెట్టు విత్తనం కానీ వేశారని అనుకోండి, వెంటనే వస్తాయా పండ్లు? తినేస్తారా? ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఎన్నో కొన్ని రోజులు పడుతుంది ఫస్ట్ పండు వచ్చి మీరు తినేదానికి. అలాంటివి జన్మ జన్మల తర్వాత వెంటాడే కర్మలు కూడా ఉంటాయి. సో చేసేదాన్ని బట్టి వచ్చేదాన్ని బట్టి ఉంటుంది తప్ప ఏ కర్మ లేదు బొంద లేదు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించద్దు. ఖచ్చితంగా చేసిన ప్రతి ఒక్క పాపానికి అనుభవించి తీరాల్సే ఉంటుంది. అందుకే భగవద్గీత అన్నటువంటి చదవండి, దాన్ని పాటించండి. జీవితంలో మరలా మరలా జన్మ తీసుకునేటటువంటి అవసరం లేకుండా చేసుకోండి. ఈ విషయాన్ని ఎవరైతే కర్మ లేదు అని అంటున్నారో వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళని కమెంట్స్లో ట్యాగ్ చేయండి. మీ ఒపీనియన్స్ని కూడా షేర్ చేయండి. హరే కృష్ణ.